శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ నేతలు పుట్టపర్తిలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు, వ్యూహాలు, కార్యాచరణపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా జనసేన పార్టీ నాయకులతో పాటు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుపై జనసేన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి ఎక్కువ మంది ప్రజలను సభ్యత్వంలో చేర్చాలని పిలుపునిచ్చారు. అనేక కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరచడమే లక్ష్యమని నేతలు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అవుడా చైర్మన్ ఈ సైడ్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు. మన మడకసిర ఇన్ఛార్జ్ రంగస్వామి గారిని స్టేజ్ మీద రావాల్సింది, శివప్రసాద్ గారిని ఇచ్చేసినటువంటి వరుణ్ అన్న గారికి, మధుసూదన్ రెడ్డి అన్న గారికి, రియాజ్ అన్న గారికి, అలాగే వేదిక పైన ఉన్న నా సోదర సోదరుమణులను జనసేన ఉద్యమి కార్యక్రమాన్ని మన మడకసిర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి అధ్యక్షులు గారు ఏర్పాటు చేసిన ఈ ఉద్యమిని ప్రతి అధిక సంఖ్యలో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అందరితో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పర్యటించి మా నాయకులందరినీ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. అలాగే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరిగినటువంటి సభ్యత్వ నమోదులో కూడా ఈసారి కూడా రెట్టింపు ఉత్సాహంతో మా నాయకులందరూ కూడా ఎవరైతే పార్టీ పదవులు కానివ్వండి, లేదు నామినేట్ పదవులు కానీ, ప్రభుత్వ పదవులు కానీ తీసుకోవాలన్నా సరే పార్టీ సభ్యత్వం అనేది ముఖ్యం. పార్టీ సభ్యత్వం లేకుండా నేను జనసేన పార్టీ అంటే కుదరదు. ఎందుకంటే సభ్యత్వం లేనిది ఏం మాట్లాడటానికి కూడా అనర్హులు అని చెప్పేసి మేము చెప్తున్నాం. సభ్యత్వం ఉండాలి. ప్రతి ఒక్క సభ్యత్వానికి కూడా జనసేన పార్టీ 400 రూపాయలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ ప్రజలను కాపాడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ఆయన మహోన్నతమైనటువంటి లక్ష్యాలతో జనసేన పార్టీని స్థాపించి ఆ జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి జన సైనికులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆయన సభ్యత్వ నమోదు 400 రూపాయలు సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ముందు చూసాం గతంలో మనం దాదాపుగా సభ్యత్వం చేసిన ప్రతి కుటుంబానికి ఏదైనా అపాయం జరిగితే 5 లక్షల రూపాయలు చెక్కు దాదాపుగా 600 పైచులకు కుటుంబాలను ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తప్పకుండా జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఆయన అండగా ఉంటారు. అదేవిధంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలనను అంతమొందించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమి పోషించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని నెలకొల్పాలంటే తప్పకుండా ఈ యొక్క సభ్యత్వం ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ ఉండాలి. కాబట్టి ప్రతి నాయకుడు ఈరోజు ఇక్కడ పుట్టపర్తి మన హెడ్ క్వార్టర్స్లో హిందూపూర్ పార్లమెంట్ ఒక 7 నియోజకవర్గాల సత్సాయి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన జన సైనికులు అయితేనేం కానీ, ఇన్ఛార్జీలు అయితేనేం కానీ, మండలాధ్యక్షులు, అదేవిధంగా సడక్స్ మన ఎవరైతే మన వాలంటీర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ రేపు పొద్దున ప్రారంభం అవుతున్న ఒక మహాయజ్ఞం, పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల కోసం పెట్టిన ఒక మహాయజ్ఞం మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో రేపు పొద్దున స్టార్ట్ అవుతుందండి. అక్కడ 7 పార్లమెంట్ల మండలాధ్యక్షులు అయితేనే కానీ, ఇన్ఛార్జీలు అయితే ప్రతి ఒక్కరు ఆ గైడెన్స్ ప్రకారం బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఒక మహాయజ్ఞం లాగే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. మనం చూసాం గతంలో కూడా